హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఈరోజు నేను కడప జిల్లాలోని బుగల్పల్లిలో మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. మా మామయ్య వాళ్ళు చూడండి, చాలా బాగుంది గ్రీనరీ అంతా, చాలా చెట్లు ఉన్నాయి. సో నేను చెట్లు చూపిస్తూ ఉంటానండి, ఎందుకంటే చెప్తూ పోతూ ఉంటే చాలా ల్యాగ్ అయిపోతుంది వీడియో. సో చూడండి, మీకు నచ్చిన ట్రీలు అండ్ మీరు చూడని ట్రీలు ఏదైనా ఉంటే చెప్పండి. ఆల్మోస్ట్ చూసుంటారు, బట్ కొన్ని క్రోటాన్ మొక్కలు అయితే మాత్రము కొంచెం చిన్న చిన్నవి డిఫరెంట్గా అనిపించాయి. సో అవి చూడండి, బాగుంటుంది. సో ఉన్న చెట్లన్నీ కొట్టేసి మనం కాంప్లెక్స్లు అంట అవంట ఇవంట పెట్టడం వల్ల కూడా మనకి ఈ వర్షం రాక పొల్యూషన్ ఎక్కువైపోయి అలా అయిపోయింది కదా. బట్ చెట్లు ఉంటే బట్ నీట్గా హ్యాపీగా బాగుంటుంది. ఉదయాన్నే లేచి ఈ గ్రీనరీని ఫ్లవర్స్ని చూసుకుంటూ ఉంటే. వర్షం పడిందండి మార్నింగే, కాబట్టి వాటర్ అంతా చెట్లకి వాటర్ తగులుతున్నాయి చూడసా, రాళ్ళతోనే మొత్తం పడిపోతూ ఉన్నాయి. సో బాదం చెట్టు నిందండి, బాగా పెద్దది అయ్యింది. మళ్ళీ కట్ చేసినారు, కట్ చేసిన మళ్ళీ బాదం చెట్టు చిగురుస్తూ ఉంది. మనం డిసెంబరాల చెట్లు అంటాం కదా, ఆ డిసెంబరాల చెట్లు నేనైతే ఎల్లోవి ఆరెంజ్ కలర్ చూశాను. ఇవి చూడండి వైట్ కలర్ డిసెంబరాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు డిసెంబర్ కదా, డిసెంబరాల చెట్లు పూస్తూ ఉన్నాయి. సో లోపలైతే చాలా చాలా చెట్లు ఉన్నాయి, జామ చెట్లు, నిమ్మకాయ చెట్లు అన్నీ ఉన్నాయండి, చూపిస్తాను. సో చూడండి, డిసెంబరాల చెట్లు కూడా బాగున్నాయండి. సో పిచ్చి మొక్కలు అంటారంట, కానీ వీటికి చాలా ఔషధ గుణాలు ఉంటాయంట. ఒకసారి మీరు ఏ ట్రీ ఏమి ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోండి. చూడండి, క్రోటాన్ మొక్కలు, 2 టైప్స్ ఆఫ్ క్రోటాన్ మొక్కలు. నన్నైతే మా మామయ్య, నీకు ఏం చెట్టు కావాలో అన్నీ తీసుకొని పో, ఇక్కడ ఏమున్నాయో ఇంట్లో కూడా అన్నీ ఉండాలని చెప్పాడు. సో నేనైతే అన్నీ తీసుకోమను, కొంచెం ఏదైనా నాకు నచ్చినట్టు దుమ్ము పడింది కదా, నచ్చినట్టు తీసుకొని పోతాను. నేను ఈ ట్రీ అయితే 2 టైమ్స్ వేసానండి మా ఇంట్లో, బట్ అయితే పెరగలేదు. బట్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. ఇంకొక చెట్టు ఏదో గుచ్చిపెట్టాడు, ఇదేం చెట్టు మళ్ళా పపాయ చెట్లు, పపాయ కాయలు చూడండి ఎంత బాగా కాసాయో. మునగ చెట్టు కూడా. చూడండి, నిమ్మకాయ చెట్టు. ఇది దాదాపుగా 12-13 ఇయర్స్ నుంచి ఉన్నిందండి, చాలా బాగా కాస్తూ ఉంటాయి నిమ్మకాయలు. సో ఇది ఒక్క చెట్టే ఉన్నింది, అప్పుడు దీనికి బాగా కాసేవి, ఇప్పుడు ఇంకా చెట్లు పెరిగిపోయాయి లోపలంతా. ఇది ఒక క్రోటాన్ మొక్క అంట. ఈ క్రోటాన్ మొక్క మీరు చూసారా ఎప్పుడైనా? ఈ క్రోటాన్ మొక్కని నేనైతే చూడలేదు, వేరే రకం చూశాను. ఇవన్నీ కూడా గడ్డి పువ్వులు అండ్ క్రోటాన్స్. నేను కుదిరితే ఇది కూడా ఒకటి పెరుక్కొని పోతా, బాగుంది కదా. సో ఇదే చూడండి, ఇది కూడా చాలా చిన్నగా ఉంది, బట్ ఇది కూడా క్రోటానే అంట, షోగా ఉంది. ఎన్ని టైప్స్ ఆఫ్ క్రోటాన్ మొక్కలు రకరకాలుగా. ఇండోర్కి చాలా షోగా ఉంటాయి. ప్లాస్టిక్ని వాటిని మనం షోగా పెట్టుకోవాలనుకుంటాం కదా, సో వాటిని అవాయిడ్ చేసి ఇవి ట్రీస్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈవెన్ మనీ ప్లాంట్ కూడా చాలా షోని ఇస్తుంది. ఇవి పిల్లలు వస్తా పోతా దీన్ని చించుతూ ఉంటారు కార్నర్స్లో అంతా. అదొక ఆనందం, పిల్ల ఆనందం అట్లా అట్లా చింది దీనికి మొత్తం ఇట్లా చేసేసినారు. బట్ ఇది ఒక షోగా ఉందిలేండి. అండ్ ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు చూడండి, గ్రీనరీ హౌస్. లోపలికి వెళ్దామా? బచ్చల చెట్టు, అప్పలాల్లో వేసుకుంటారు. ఇది మాత్రం మనకి జలుబు అట్లా చేసినప్పుడు, దగ్గు వచ్చినా కూడా నలుపుకొని తింటే బాగుంటుంది. స్మెల్ అయితే ఆసమ్ ఉంటుంది. ఇది
గుర్తుపట్టారా? రోజ్ ఫ్లవర్ అండి, రోజ్ ఫ్లవర్ చెట్టు. బట్ ఇప్పుడే పెరుగుతూ ఉంటాయి, చూసారా? ఇవి ఎంట్రన్స్లో. మేము కూడా ఇంట్లో చెరుకు చెట్టు వేసాను కదా, నాకు చెరుకు చెట్లు వస్తాయి. ఇవి షో చెట్లే కదా, నాకు చెరుకు చెట్లు వస్తాయిలేండి. అప్పుడు నాకు కూడా వస్తా పోతా ఉంటుంది. పార్క్ కదా ఇది, చిన్న టైప్ ఆఫ్ పార్క్. బయట ఒక బోర్డు పెట్టి పార్క్ అవైలబిలిటీగా ఉంది. సో వచ్చిన వాళ్ళకి 10 రూపీస్ అని పెడితే బాగుంటుందేమో కదా. నేనైతే అట్లనే పెట్టేస్తా, మా మాయ కాబట్టి ఏం పెట్టడట. చూడు, ఉదయాన్నే లేసి అంతా వాటర్ పట్టేసి అన్నిటికీ కొంచెం సేపు వచ్చిందంట వర్షం, అయితే మళ్ళీ ఆగిపోయింది. బట్ నీట్గా మందారం చెట్లు చూడండి, చాలా మందారం చెట్లు ఉన్నాయి, చాలా రకాలైన మందారం చెట్లు. ఇది దానిమ్మ చెట్టు, మ్యాంగో ట్రీ. ఇది అవిష్ చెట్టు, ఇది ఏమంటారు, రేగ్గాయ చెట్టు అంటే చిన్ని రేగ్గాయలు ఉంటాయి కదా, ఉసిరిక చిన్ని వస్తాయి ఇంతవి. ఆ చెట్టు ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది. ఇప్పుడే మోటార్ వేసారు, సౌండ్ వస్తూ ఉంది. చూడండి, నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయ చెట్టు చాలా బాగా ఉంటాయండి ఇక్కడ. మేము ఇక్కడికి వస్తే మాత్రం ఒక్క నిమ్మకాయ కోసుకోము. మామూలుగా ఎక్కడైనా 5కి 10కి 2, 10కి 3, 10కి 6 అట్లా అమ్ముతారు కదా. మా దగ్గరికి వస్తే మాత్రం నిమ్మకాయలు డబ్బాలు మా ఫ్రిడ్జ్లో ఉంటాయి పెట్టుకొని. సో దానికి కారణం అంతా ఈ చెట్లే, మా మామయ్య వాళ్ళే. చూడండి, జామ చెట్టు చూడండి ఎంత బాగుంది, భలే ఉన్నాయండి కాయలు మాత్రం. చూడండి, జామకాయలు నిన్న కోసుకొని తిన్నాము, 2 కాయలు ఎర్రగా, లోపల ఎర్రగా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ ట్రీ కూడా ఇంటికి అల్లుకుంది. జామ చెట్టు కిందంతా ఇవి కనకాంబరాల చెట్లు, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటే పెరుక్కొని క్లీన్ చేసుకుంటా ఉంటాడు మా మామయ్య. ఇది చూడండి, అవిష్ చెట్టు కాయ. ఇది అవిష్ చెట్టు అండి. మీరు ఎప్పుడైనా అవిష్ చెట్టు చూసారా? దాదాపుగా 20 అడుగులు ఎత్తుకొచ్చేసింది ఇది. ఈ 20 అడుగులు ఎత్తులు అవిసాకుని ఫ్రై చేసుకొని తింటారంట. అండ్ వచ్చేసి మేకలకు కూడా బాగా స్ట్రెంగ్త్ అంట, మేకలు కూడా బాగా తింటాయంట అవిష్ చెట్టుని. బాగుంది కదా. సో మందారం చెట్టు సో బాగుంటుందండి. గ్రీనరీని మెయింటైన్ చేయండి, ఉన్న దాంట్లో వెయ్యండి. అసలుకి ఉదయాన్నే ఆ ఫోన్స్ అవన్నీ పక్కన పెట్టేసి కాసేపు చెట్లను చూసుకుంటా, ఆ చెట్లలో ఆ పువ్వులను చూసుకుంటా, ఏ చెట్టు ఏంటి అని ఉంటే చాలా బాగుంటుందండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో హెల్త్ అనేది మనకి టాబ్లెట్స్లో కాదు, నేచర్లో కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనం యోగా అట్లా పోయి యోగా క్లాసెస్ అని అలా పోతూ ఉంటాం కదా. మెయిన్ రీజన్ ఎందుకు, మనము పీస్ఫుల్. ఇదండి సీతాఫలం చెట్టు, కాయలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ నుంచి దీనివి మేము కడపలో, నెల్లూరులో వేసింది. సో బాగా కాయలు కాసాయి. ఎంత కాయ వస్తుంది, పెద్ద కాయ. ఈ తల్లండి మా ఇంట్లో ఉన్నది పిల్లలు, వీటి ఏమంటారు, వీటి వారసత్వం అన్నమాట. వాటిని నేను ఇక్కడ నుంచి పెంచుకుంటా వాతన తెచ్చి. బాగున్నాయి కదా. కడప సీతాఫలం. నేను చాలా మందిని అడిగా, కడప సీతాఫలం మా ఇంట్లో ఉంది, ఎవరికంటే కావాలంటే చెప్పండి పంపిస్తానని. సో ఎవ్వరు అడగలేదు. మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర కడప సీతాఫలం చెట్లు ఉన్నాయి. సో అడిగితే నేను వాళ్ళకి పంపిస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నిన్నైతే కనకాంబరాలు చాలా ఉన్నాయి, కోసేసాము. ఈరోజు నా తలలోకి వచ్చేస్తాయి. ఇక్కడ రేగి చెట్లు కూడా ఉందండి, చెప్పాను కదా, రేగికాయ చెట్టు.
ఇక్కడ బాగా ఎక్కువ దొరుకుతాయండి రేగికాయలు. బుగ్గంక ప్రాజెక్ట్ దగ్గర ఇప్పుడు భోగిపల్లి సీజన్ వస్తుంది కదా, మాది పండగ సీజన్ వస్తుంది కాబట్టి దాన్ని చూడండి. రేగి పండు కొంచెం సైజ్ పెద్దగా ఉంది. మామూలుగా 10 రూపాయలు కడితే కొంచెం పెడతారు. 10 రూపాయలు కడితే కొంచెం పెడతారు కదా. సో రేగిపళ్ళు చూడండి చెట్టు. పిచ్చుకు ఒకటి ఏదో గూడు పెట్టినట్టుంది, కనిపిస్తుందా మీకు? పిచ్చుకు కూడా మనం షెల్టర్ ఇచ్చినట్టే. అసలుకి పైన టెంకాయ చెట్టుకి అయితే ఎన్ని పిచ్చుకు గూళ్ళు ఉన్నాయి తెలుసా? అవేదో పైనుంచి కిందకి ఆలాడుతూ ఉంటాయి కదా అవి. నేను కరేపాకు చెట్టు. ఇంకోటి ఏంటంటే ఇది పసుపు చెట్టు అండి, పసుపు తోట. చూడండి మా మామయ్య వాళ్ళు కూడా వేశారు పసుపు తోట, చూపిస్తాలేండి నెక్స్ట్ వీడియోలో. సో పసుపు తోట ఆ లాస్ట్ వరకు చూడండి పసుపు తోటలు. ఇక్కడ పసుపు తోట ఎక్కువ వేస్తారు. చూడండి ఎంత పసుపు తోట, ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు. చూడండి క్రోటాన్ మొక్కలు ఇవి ఎంత బాగున్నదా. ఇది ఒక్కటి ఇంటి బయట ఉంటే చాలు, బాగా ఇల్లు చాలా షోగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎక్కువ రాళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. స్టోన్ ఏరియా కదా, రాయలసీమ కదా. చూడండి ఎక్కడ చూసినా రాళ్ళు, గులక రాళ్ళు. మనము చిన్న గులకర సైజుల్లో ఏదైనా కట్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తాం కదా. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా చూసారా, వీటితో మనం అన్ని తెల్లగడ్డలన్నీ దంచుకోవచ్చు. చూడండి నేను పాట కూడా పాడా, రాయలు ఏలిన నాటి రతనాల సీమలో అని. సో పాట వినండి, నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. సో బిఫోర్ వీడియోలో నేను ఒక సాంగ్ పాడున్నాను, ఆ సాంగ్ వినండి. సాంగ్ బై మై ఓన్ వాయిస్ అని. రాయలసీమ వాళ్ళైతే ఖచ్చితంగా వినండి, ఎందుకంటే లవ్ అఫెక్షన్స్ కదా. ఇదండి టెంకాయ చెట్లు చాలా బాగున్నాయి కదా. ఇది కూడా క్రోటాన్ మొక్కే. ఇది ఫస్ట్ గ్రీన్గా ఉండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చేటట్టుంది, లేకపోతే ఆరెంజ్లో ఉండి నెక్స్ట్ గ్రీన్గా వచ్చేటట్టుంది షోగా. ఇది స్నేక్ ప్లాంట్ అంట, స్నేక్ లాగా తిరుగుతుందేమో అట్లా ఇట్లా ఇట్లా, అందుకని దీనికి స్నేక్ ప్లాంట్ అని పెట్టారు. ఇవన్నీ జస్ట్ గుచ్చి పక్కన వేసేస్తే వచ్చేస్తాయి. అట్టి పండ్లు చూడండి, అట్టి చెట్లు చూడండి. మా మామయ్య వాళ్ళకి అట్టి తోట ఉన్నింది. ఆ అట్టి తోటని పిలకలు తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టున్నాడు. మామూలుగా వేస్తాడు, బట్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అట్టి చెట్లు. ముందు ఇన్ని చెట్లు లేవు అట్టికాయ చెట్లు, ఇప్పుడు ఎక్కడ చూసినా అట్టికాయ చెట్లే. టెంకాయ చెట్టు చూడండి ఎంత పైకి పోయింది. ఒక టెంకాయ చెట్టు పెరుక్కొని పోదాం అనుకుంటే అదేమో పెద్దగా అయిపోయింది, లేకపోతే పెరుక్కొని పోయేవాళ్ళం కదా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ మొక్క అంట. చామంతి పూలు, మందారం చెట్లు, దాని వెనకాల టీ ట్రీ చూడు ఎంత బాగున్నాయిదా. ఎందుకో నాకు టీ ట్రీ చూస్తానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మా అమ్మ కూడా అందుకని నా కూతురు చాలా బాగా మురిసి. సో ఇక్కడ కూడా ఒక స్నేక్ ప్లాంట్ ఉన్నది. ఇది చాలా పెద్దగా ఉంది, అది చిన్నగా ఉంది. బట్ కింద నుంచి స్ట్రైట్గా పైకి వస్తున్నాయి కదా, ఇది ఎట్లా పెరుగుతుందో కింద. ఇలా తీసి ఏమైనా వేయాలేమో, నేను కూడా కనుక్కుంటాను. చూడండి టీ ట్రీ భలే ఉంటుంది, నాకు ఎందుకో భలే ఇష్టం. మా అమ్మ చెప్పింది కదా నాకు భలే ఇష్టం ఇది చూడడానికని. నేను కూడా ఒకటి తీసుకొని పోతా. మందారం పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంజూరం చెట్టు అంట. మనకి మామూలుగా అంజూరు కాయలు ఉంటాయి కదా బ్లాక్గా అట్లా, సో ఆ చెట్టు అంటండి ఇది అంజూరు చెట్టు. నా దగ్గర ఖచ్చితంగా పెరుగుతుంది ఇది, ఎందుకంటే వీటన్నిటితో ఇది కూడా తొందరగా ఫ్రెండ్షిప్ అంటారు కదా, వీటికి ఇన్ని ఫ్రెండ్స్లు ఉన్నాయి కాబట్టి వేటి భాష వాటికి తెలుస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా దానికి చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అది కూడా తొందరగా పెరగచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. జామ చెట్టు కూడా పెరుగుతాయి. ఎన్ని జామ చెట్లు వేసుకుంటారు నాకైతే ఏం అర్థం కావడంలే కదా. జామకాయలు కాస్తూనే ఉన్నాయి, తినేవాళ్ళు కావద్దా, తింటారులే పిల్లలు ఉన్నారు కదా. అది చూడండి మందారం చెట్టు, ఇది వన్ టైప్ ఆఫ్ క్రోటాన్ చెట్టు. ఇది కూడా ఏవో చెట్లు అంట, ఏవో దొండకాయ చెట్లు ఏవో చెప్పారు. దొండకాయ చెట్లు ఇలా అల్లుకుంటాయని ఇక్కడ పందిరేసినట్టున్నారు. చూడండి రేగ్గాయ చెట్టు. ఇక్కడ ఒక మందారం చెట్టు ఉంది. మందారం పువ్వు అయితే ఎంతంటే ఇంత ఉంది, నా చెయ్యి అంత.
చూడండి చూడండి ఎంత చెయ్యి ఎంత ఉంది, సూపర్ ఉంది కదా, చాలా పెద్దది. సో మీకు రకరకాల చెట్లు చూపిస్తున్నాను కదా, మీరు చూడండి ఇవి మట్టిలో వేసాం కాబట్టి, మట్టిలో వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పెరిగిపోద్ది. తమలపాకు చెట్టు, ఇవి అవిస్ చెట్లు అండి, మీకు చూపిస్తానండి. అవిస్ చెట్లు దాదాపు 20 అడుగులు పెరుగుతాయంట. చూడండి నేను పోతా ఉంటే వస్తున్నాయి. అవిస్ చెట్లు ఎంత పైకి వెళ్ళాయి, ఒక 20 అడుగులు అలా వెళ్తే కార్తీక మాసంలో ఎక్కువ తింటారంట. ఇది కూడా అవిస్ చెట్టే, అంటే అడవిల్లో ఉంటాయి కదా. బట్ ఇది అడవేం కాదు, ప్లేసే. బట్ ప్లేస్ అన్నిటినీ ప్లాంట్స్ నింపేశారు. మామూలుగా మనం మనుషులతో నింపేస్తాం కదా, అట్లాంటిది ప్లాంట్స్ నింపేశారు. టేక్ చెట్లు లోపల వేసుకున్నారు. ముందు కూడా చాలా టేక్ చెట్లు ఉన్నాయి, వాటిని కోపిచ్చేసాము కూడా. కోపిచ్చేసి ఏదో విండోస్ అవి కూడా చేపించుకున్నారు. ఇది కూడా జామ చెట్టు అండి, జామకాయలు కాస్తూ ఉన్నాయి, పిందులు ఉన్నాయి. నైట్ ఒక చిన్న పిందులు కోసుకొని తినేసాను నేను. బాగాలేదు బట్ కోసాను కదా అని తినేసాను. నిన్న వీడియోలు తీస్తుంటే అబ్బా పిల్లలు అది అరవడం కాదు, అప్పుడు అనిపించింది నాకు ఒక వీడియో తీయడం ఎంత కష్టమని. సో అందరు వీడియోస్ ఎట్లా తీస్తున్నారు ఏమో కానీ, వీడియోస్ తీయడం అనేది చిన్న కష్టం కాదండి. అంటే ఏది ఈజీ కాదులే, అన్నీ కష్టమే. బట్ కష్టంగా ఉన్నవి సాధించినప్పుడే కదా మనకి అదొక థ్రిల్ ఉంటుంది. చూడండి ఈ చెట్టుకైతే మామూలుగా బయట చెట్టుకుండేది, నెక్స్ట్ ఇదేమో ఎన్ని కాయలు తెలుసా. చూడండి అస్సరికి చెట్టు ఏ దగ్గర కూడా ఎంత మంచి కాయలు, ఎంత కాయలు అసలుకి. చూడండి ఏ సందులో తీసినా ఎక్కడన్నా మీరు ఎంత కాయలు. ఎవరికైనా కాయలు కావాలి చెప్పండి, ఇవైతే అమ్ముతా. అవును పాపం అందరికీ ఊరికే ఇచ్చేస్తాము, అమ్ముతా కాబట్టి తక్కువకి ఇస్తా. 10కి 7 ఇస్తా కావాలంటే. లేదు ఊరికే చెప్తున్నా, నేను అక్కడ ఉంటాను కదా, నాకు కామెడీ. సో అరటికాయ చెట్టు కూడా ఉంది అక్కడ, ఇంకొంచెం ప్లేస్ ఉంది. వీటిని అన్నిటిని కూడా ఆల్మోస్ట్ కవర్ చేసేస్తాడు మా మాయ్య. సో ఉదయాన్నే లేసి ఇన్ని చెట్లు పెంచాడు కదా ఓపిగ్గా. మళ్ళీ మా అత్తమ్మ పెంచలేదు, ఒప్పుకున్నాను కదా, ఆమె ఫీల్ అయినా పర్లే, మా మామయ్యే పెంచుతాడు. తులసి చెట్టు సో బాగుంది కదా అండి. చూడండి మొత్తం గ్రీనరీ చుట్టూ. మా మామయ్య పోతా ఉన్నాడు, అంతా కడిగేసి నీళ్ళు పట్టేసి అన్నీ చేసేసుకొని బ్రష్ చేసేసి రెడీ టు ఆఫీస్ అన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా చెట్లు పెంచుకోండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. నేచర్ ఈజ్ ఇన్ఫినిటీ కదా, ఎంత తీస్తే అంత. ఏదో బావిలో నీళ్ళు ఎంత లోడితే ఎంత వస్తాయి అంటారు కదా, సో అంత. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అడాప్ట్ చేసుకొని చిల్గా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.